Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది. దీని వెనకాల ఒక ఆధ్యాత్మిక అర్థం ఏంటి? యేసు ప్రభు వారి యొక్క పుట్టుకను దిస్ డే ఎలా వచ్చింది డిసెంబర్ 25th ఆయన బర్త్డేగా? భూలోకానికి యేసు క్రీస్తు వచ్చాడు కాబట్టి పరలోకంలో బైబిల్ని ఎవరు రాశారండి? బైబిల్ మొత్తము 40 మంది పరిశుద్ధాత్మ చేత. కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి వీడియోస్. దేవుడి దగ్గర ఏడవడం ఏంటి, ప్రశాంతతగా ఉంటుంది కదా. యేసు ప్రభు వారు ఎప్పుడు ఏడమని చెప్పలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళంతా? ఆ గురించి ఏడుస్తారు ఎందుకు? మీరు కొంతమంది చేసే చేష్టల వల్ల అంటే నవ్వుల పాలవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. క్రైస్తవ మతం కూడా మొత్తం అప్పుడే మొత్తం ఏదైనా రోగాలు వచ్చిన వాళ్ళు హెల్దీగా అయిపోవడం, నిజంగా అలాంటివి జరుగుతాయా? అసలు ఏంటి ఈ వీడియోస్? ఇవి అనుభవించే వాళ్ళు తెలుసు. కొంతమంది నిమిత్తము ఆయన నామం కూడా అంటే హిందూ ఫెస్టివల్స్ అన్ని కూడా క్రిస్టియన్స్ జరుపుకుంటూ, క్రిస్టియన్స్ అవన్నీ నమ్మరు. యేసు ప్రభుని తో ఫెస్టివల్స్ చేసుకోవడం ఏంటి? వాళ్ళు చేసినట్టుగా ఇతర మతాలకి రెస్పెక్ట్ ఇవ్వాలని భగవద్గీతలో ఉంది, ఖురాన్ లో ఉంది. మరి వాట్ అబౌట్ ఇన్ బైబిల్? యేసు ప్రభు వారు చెప్పింది ఏం చెప్పాడంటే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ డిసెంబర్ 25th క్రిస్మస్ పండగ. మరి ఈ క్రిస్మస్ పండగ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి, అలాగే జీసస్ ప్రాముఖ్యత తెలియజేయడానికి మనతో ఉన్నారు బ్రదర్ వై యేసుపాదం గారు, వెస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, రెహమత్ నగర్, యూసుఫ్ గూడ. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం. క్రిస్మస్ పండగ వచ్చేస్తోంది. చాలా చాలా బాగా జరుపుకుంటారు. చాలా పెద్ద పండగ క్రైస్తవులకైతే. అసలు దీని వెనకాల ఒక ఆధ్యాత్మిక అర్థం ఏంటి క్రిస్మస్ పండగ యొక్క? ఎస్ అమ్మా, యేసుక్రీస్తు వారి గురించి ముందుగా ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాలు దాదాపు 100 కొలది ప్రవచనాలు పుట్టక ముందు ప్రవచింపబడ్డాయి. అవి క్రీస్తు నందు నెరవేర్చబడ్డాయి. అయితే అనేక ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి ఒక వాక్య భాగము చదువుతాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు రాకముందే దాదాపు 800 సంవత్సరాలు ముందుగా ఈ ప్రవచనము ప్రవచింపబడింది. కనుక అది మనం చూసినట్టయితే ఈ యొక్క డిసెంబర్ మాసములో ఈ పండగ సందర్భములో లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనములు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరకు కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. తర్వాత వెంటనే 13వ వచనం. పరలోక సైన్యము సమూహముతో కూడి నుండి సర్వోన్నతుని స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఈ 2 వచనాలు లేఖ భాగనాలు చూసినట్టయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములోనో, లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలలో ఇక్కడ
యేసు ప్రభు వారి యొక్క పుట్టుకను చూస్తాం. అక్కడ చూసినట్లయితే పుట్టిన రోజు నేడని రాయబడింది. దిస్ డే, కరెక్ట్ తేదీ తెలియదు. అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా ఎప్పుడు ఆయన ఆ బర్త్డే కార్యక్రమం చేయలేదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా అపోస్తులు కానీ ఆదిమ సంఘంలో ఎక్కడ కూడా ఈ పుట్టినరోజు కార్యక్రమం చేసినట్టుగా క్రొత్త నిబంధనలో లేదు. అయితే మరి ఇప్పుడు ప్రపంచమంతా చేస్తున్నారు కదా. ప్రపంచమంతట కూడా ఇది ఒక సంతోషకరమైన సువర్తమానము, ఇక సమాధానము, తనకిష్టులైన వారికి సమాధానము ఈ భూమి మీద ఉంది అని ఈ యొక్క ప్రవచనము ప్రభుదూత, దేవుడే దూత ద్వారా ప్రవచించాడు. ఇది దేవుని ప్రవచనం కాబట్టి ఇప్పుడు భూలోకంలో నలుదిక్కుల ఎక్కడ చూసినా కూడా ఈ డిసెంబర్ మాసంలో ఈ యొక్క పండుగ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఎలా వచ్చింది డిసెంబర్ 25th ఆయన బర్త్డేగా? డిసెంబర్ 25th అని బైబిల్లో లేదు. ఇది వాస్తవాన్ని చూసినట్టయితే నిమ్రోదు తన యొక్క వంశాల్లో వచ్చిన తమ్మూజ్ అనే పాగన్ దేవత ఆరాధించే రోజు కాబట్టి ఇది వాస్తవానికి డిసెంబర్ 25 అని బైబిల్ లేదు. కాబట్టి ఈ రోజున ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ డిసెంబర్ మాసం అంతా కూడా సంతోషంగా ఈ యొక్క సువర్తమానం, మంచి సువర్తమానము ప్రభుదూత తెలియపరిచిన ఈ యొక్క ఆ రోజును ఈ డిసెంబర్ మాసం అంతా క్రైస్తవులందరూ సంతోషంగా, ఎందుకంటే నిజమైన సంతోషము క్రీస్తునందే ఉంది, నిజమైన సమాధానము క్రీస్తునందే ఉన్నది. ఆ దూతలు కూడా, ఆ పరలోక సైన్యం కూడా ఏం చెప్పారంటే, భూలోకానికి యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి పరలోకంలో దేవునికి మహిమ, భూలోకంలో ఉన్న వారికి ఆ యొక్క సమాధానము, తనకిష్టులైన వారికి సమాధానము, ఇందుకు దేవునికి స్తోత్రము అని చెప్పారు. ఓకే. అంటే మీరు అంటూ ఉన్నారు నిజమైన సంతోషం, నిజమైన ఆనందం దీంట్లోనే ఉంది అని. అంటే ఓన్లీ యేసుక్రీస్తుని నమ్ముతున్న వాళ్ళే సంతోషంగా ఉన్నారా? వేరే వాళ్ళు సంతోషంగా లేరా? ఉన్నారు. కానీ ఈ నిజమైన సంతోషం ఏంటంటే ఇది ఆత్మ సంబంధమైన సంతోషం, ఈ స్పిరిచువల్ సంతోషం. అది అనుభవించే వారికే తెలుసు. ఓకే. ఓకే. అంటే ఆ ఆత్మ సంతోషం ఓన్లీ క్రిస్టియన్సే అది ఆత్మ ఎంజాయ్ చేస్తూ సంబంధం. ఉన్నారు. ఇది ఆత్మ సంబంధము. ఎందుకంటే ఆత్మ ఫలమేమనగా ఓకే. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ క్రీస్తునందు ఉంటది. కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి వీడియోస్. ఆ దేవుడి ముందు కూర్చొని అంత సంతోషంగా అయినప్పుడు ఎందుకు అంతగా ఏడవడం, దేవుడి దగ్గర ఏడవడం ఏంటి? ప్రశాంతతగా ఉంటుంది కదా దేవుడి దగ్గర, దేవుడి ప్లేస్ లో మనకి ఒక ప్రశాంతత అనేది కలుగుతుంది. కానీ అందరూ వచ్చి ఎందుకు ఏడుస్తూ ఉంటారు అక్కడ? యేసు ప్రభువారు ఎప్పుడు ఏడమని చెప్పలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళంతా? యేసు ప్రభువారు చెప్పలేదు, నా గురించి ఏడుస్తారు ఎందుకు, మీరెందుకు ఏడుస్తారు అని. ఆ బాధ ఏందో తానే అనుభవించాడు. యేసు ప్రభువారు ఏడమని ఎప్పుడు చెప్పలేదు. పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందంటే, బైబిల్ ఏం బోధిస్తుందంటే, ఎల్లప్పుడూ ఆనందించండి, ఐ సే అగైన్ ఆనందించండి, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, మరలా చెప్పుచున్నాను సంతోషంగా ఉండండి. ఏదైనా దుఃఖం కలిగితే, ఏదైనా బాధ కలిగితే మీ యొక్క చింత యావత్తు తండ్రి దేవునికి నా నామంలో ప్రార్థన చేయండి అని చెప్పాడు. యేసు ప్రభువారు ఏడమని ఎక్కడ చెప్పలేదు. ఆ బైబిల్ బోధ కూడా ఎక్కడ ఏడమి చెప్పలేదు. బీ హ్యాపీ అన్నారు. కొంతమంది పండగ ఉంది అని పండగ చేసుకుంటున్నారు, కొంతమంది ఏమో పండగ అనేది లేదు అని అంటారు. ఏంటి ఇవి రెండు? అసలు అర్థం కాదు. పండగ అంటే క్రైస్తవులకు నిజమైన పండగ ఏదంటే బైబిల్లో రాయబడింది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో 7, 8, 9 వచనాల్లో క్రీస్తును పస్కా పశువు అనే ఆయన వధింపబడ్డాడు, ఆ కనుక ఆ పండగను ఆచరించమని ఆ పండగనే మాట మటుకి కొరింథీ పత్రికలో రాయబడింది. ఆ పండగ ఏంటంటే
ఆ విందు ఏంటంటే అపోస్తల బోధ యందును సహవాసం యందు రొట్టె విరుచుట ప్రార్థన చేయుట కానుకలు ఇచ్చుట పాటలు పాడుట ఆ పండగ ఆదివారం పండగ. ఓకే. ఆదివారం జరుపుకోవాలి. ఎస్. ఓకే. ఈ క్రిస్మస్ అనేది ఏం లేదు. అంటే క్రిస్టమస్ అనేది అసలు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలోనే ఆ క్రిస్టమస్ అనే మీనింగ్ అంతా వచ్చేసింది. ఉమ్, ఆ మీనింగ్ మొత్తం లూకా సువార్త 2వ అధ్యాయము 10 నుండి 11 వచనాలలో అక్కడ ఆ క్రిస్టమస్ అంటే ఉమ్, తండ్రైన దేవుడు తన కుమారుడు అనుగ్రహించటము, ఆయన మన పాపాల భారం ఆయన మోసాడు, ఉమ్, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతమైన దేవుడు, సమాధానమైన కర్త. ఉమ్, వాస్తవానికి యేసు ప్రభు వారు పుట్టినప్పుడు సమాధానం లేదు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ తేదీ కూడా తెలియదు. అక్కడ జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి హేరోదుని అడిగారు, హేరోదు రాజు పుట్టాడు ఎక్కడ అంటే, ఆ హేరోదు ఏమనుకుంటా నా రాజ్యం పోయిద్ది అనుకొని ఎప్పుడు ఏంటో చూడండి అని శాస్త్రులు పరిశీలన అడిగితే వాళ్ళు చూసి చెప్పారు, యూదయ బెత్లెహేములోనే అని చెప్పినప్పుడు అప్పుడు హేరోదు రాజు ఏం చేసి అంటే 2 సంవత్సరాల లోపు పిల్లలను చంపేయండి అని ఆజ్ఞించాడు. ఉమ్, వాస్తవానికి నేడు రక్షకుడు పుట్టాడు, తేదీ తెలియదు. అదేవిధంగా జ్ఞానులు వచ్చారు కదా, వాళ్ళు కూడా తెలియదు. తర్వాత ఇక 2 సంవత్సరాల లోపు పిల్లలను చంపేయమన్నాడు. వాస్తవానికి యేసు ప్రభు వారు వచ్చి పుట్టినప్పుడు భూలోకంలో సమాధానం లేదు. అంటే దేనికి సమాధానం లేదు భూలోకంలో? ఎందుకంటే యేసు ప్రభు వారు వచ్చేసరికి ఆ విషయం కూడా మనం చెప్పుకుందాం. అసలు పాపం అనేది వెళ్తా ఉన్నప్పటికీ పాపము రూలింగ్ చేస్తున్నాడు. మన టాపిక్ లో ఎవరు ఆ పాపం రూలింగ్ చేస్తాడో చెప్తాను. ఇప్పుడు ఈ సమాధానం పుట్టినప్పుడు ఏంటంటే 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ హేరోదు రాజు చంపమన్నాడు. ఆయనకు అర్థం కాల. ఆయనకి ఏ విషయంలో చంపమన్నారు అంటే ఎందుకంటే ఈయన రాజు కాబోతున్నాడు, నా రాజ్యం పోతుంది, నా రాజ్యం పోయిద్దిక. ఎందుకంటే ప్రవచనాలు ఉన్నాయి. రాజు అనమాట, యేసుక్రీస్తు కింగ్, యేసుక్రీస్తు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని ప్రవచనం ఉంది. కాబట్టి రాజ్యం పోయిద్ది కదా అని భయపడి ఈ 2 సంవత్సరాల లోపు పిల్లలను చంపేయమన్నాడు. కానీ ప్రవచనం ఏముంది యెషయా గ్రంథంలో? ఆయన సమాధానకర్త అయిన అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నాడు. ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నప్పుడు పుట్టినప్పుడు సమాధానం లేదు కదా. మరి ఎప్పుడు సమాధానం అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానము తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ప్రజలందరికీ, యూదులకు అన్ని జనులకు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ద్వారా ఆయన రక్తం వలన దూరస్తులైన సమీపస్తులు చేసి, ఒక కుటుంబంగా చేసి, ఒక ఇల్లుగా చేసి సమాధానపరిచాడు. అప్పుడే యేసుక్రీస్తు వారు సమాధానకర్త అయ్యాడు, ప్రిన్స్ ఆఫ్ పీస్ అయ్యాడమ్మా. ఆయన పుట్టినప్పుడు జరగలేదు కానీ ఆయన మరణ సమాధి పునరుద్ధానంలో సమాధానం కలిగింది. ఓకే, మరి ఆయన పుట్టినాక రాజు కాలేదు కదా? రాజు అయ్యాడు. మీరు రాజు ఎందుకంటే పిలాతు దగ్గరికి వచ్చాడు. పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు నిలబెట్టాడు. వాళ్ళు అనేక మంది కంప్లైంట్లు చేశారు. పిలాత్ అంటే ఎవరంటే రోమా గవర్నర్, కైసరేమో రోమలో ఉన్నాడు. వీళ్ళందరూ యూదులు వచ్చేసి అక్కడ యూదుల మీద అధికారి ఎవరంటే అప్పుడు హేరోదు ఉన్నాడు. హేరోదు ఎవరంటే ఈయన ఏదోమి నుండి వంశం నుండి వచ్చిన వాడు. ఈయన రాజుగా ఉన్నాడు. హేరోదేమో రాజుగా ఉన్నాడు. తర్వాత రెండోది ఏంటంటే పిలాత్ ఏమో గవర్నర్గా ఉన్నాడు. అప్పుడు రోమీల ప్రభావం ఉంది. అంతకుముందు గ్రీకుల ప్రభావం, తర్వాత రోమీల ప్రభావం. రోముల అధికారం ఉంటాం. ఉదాహరణకు మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలన గవర్నర్ గట్టున్నారో అలాగూ పిలాతు ఉన్నాడు. వాళ్ళు వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, యూదులు కంప్లైంట్ చేస్తున్నారు. యూదులు కూడా అర్థం కాల, హేరోదుకు అర్థం కాలేదు, అక్కడున్న ఎవరికి అర్థం కాలేదు. కాబట్టి వచ్చి నువ్వు రాజు అంటే ఎస్ రాజునే అన్నాడు. రాజు అని చెప్పేశాడు. నువ్వు దేవుడువా? ఎస్ మీరు అన్నట్టే అన్నాడు. ఎస్ అన్నాడు. అంటే ఆయనకు రాజులకు రాజు. ఆయన పుట్టినప్పుడు పరిస్థితులు ఏంటి? ఆయన వచ్చినాక ఆయన జననం తర్వాత ఏం మార్పులు వచ్చాయి? వాస్తవానికి ఆయన రాకముందు వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఈయన జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడు. ఈ 2000 సంవత్సరాలు వచ్చి ఆయన శరీరధారిగా వచ్చాడు. వాస్తవమే, శరీరధారిగా. వాస్తవానికి రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఇజ్రాయెల్ వంశంలో పుట్టాడు యేసు ప్రభు వారు. ఈయన యేసుక్రీస్తు వారు దావీదు సంతానమై వచ్చాడు. అయితే దాని గురించి ప్రవచనాలు ఉన్నాయి. దాదాపు క్రీస్తుకు పూర్వము
4000 సంవత్సరాల నుండి ప్రవచనాలు ఉన్నాయి. పాత నిబంధనలో ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు వ్రాయబడిన గ్రంథంలో యేసుక్రీస్తు వారి గురించి ముందుగా బయోగ్రఫీ చెప్పబడ్డది. ఆయన ఈ లోకానికి వచ్చేసరికి 4000 సంవత్సరాలైంది. కానీ విశేషంగా ఇజ్రాయెల్ ప్రజలు ఎదురు చూశారు. మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, అభిషేక్తుడు వస్తాడు, ఆయన రాజుగా వస్తాడు ఎదురు చూశారు. ఆయన రాజుగా ఎప్పుడు వచ్చాడంటే కాలం పరిపూర్ణమైనప్పుడు. ఆయన స్త్రీ సంతానం అంటే ఈయన పరిశుద్ధాత్మల కన్యక గర్భాన జన్మించాడు. మన జన్మ వేరు, యేసు ప్రభు వారు జన్మించారు. కన్యక మరియ ఆమె బహు పవిత్రాలు. ఆ రోజుల్లో యూదులు, వాస్తవానికి యూదులు వాళ్ళు స్త్రీలు కానీ అదేవిధంగా పురుషులు కానీ వాళ్ళు చాలా సౌందర్యవంతులు, చాలా అందగాళ్ళు, వాళ్ళు చురుకైన వాళ్ళు. అప్పుడు అందుకనే దేవుడు ఆ అబ్రహాము సంతాన స్వభావాన్ని ఎన్నుకొని ఆ రోజుల్లో మరియ చాలా పవిత్రాలుగా ఉంది, చాలా గొప్ప పవిత్రాలుగా ఉంది. ఆ పవిత్రాలను దేవుడు ఎన్నుకొని ఆయన స్త్రీ సంతానంగా ఈ లోకానికి వచ్చాడు. ఓకే. అంటే ఆయన జన్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ఆయన ఏం నేర్పించాడు? జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పటికి పరిపాలన 4000 సంవత్సరాలు జరుగుతుంది. ఎవరు పరిపాలన అంటే సాతాన్ యొక్క పరిపాలన. అంటే శాతాన్ అంటే ఎవరు? సాతాన్ అంటే అపవాది. అపవాది అంటే ఈ లోకములో అతడు యుగ సంబంధమైన దేవత. ఈ సాతాను గురించే ఈయన గురించి ఏం చెప్పాడంటే యేసు ప్రభు వారే చెప్పాడు. యోహాను సువార్తలో 12వ అధ్యాయం 31వ వచనములో, 14వ అధ్యాయం 30వ వచనములో, యోహాను సువార్త 12:31, 14:30లో ఏం చెప్పాడంటే ఈ సాతాను గురించి ఈ లోకాధికారి అన్నాడు. ఈ లోకానికి పెత్తన చేస్తున్నాడు. అంటే ఏమైనా తప్పుడు సందేశం ఇచ్చారా ఆ లోకాధికారి? ఏం జరిగిందంటే ఏ విధంగా ఆయన అపవాది, ఏ విధంగా ఆయన ఏం జరిగిందంటే వాస్తవానికి దేవుడు సృజించినప్పుడు ఆది కాండంలో 1వ అధ్యాయంలో దేవుడు మానవాళికి తన స్వరూపమందు తన పోలిక, మానవుని సృజించినప్పుడు తన స్వరూపము తన పోలిక, దేవుని స్వరూపం దేవుని పోలిక ఏంటి? దేవుడు సత్యవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిత్యుడు, అమరుండు. ఆ స్వరూపము మానవుల శరీరంలో ఉంచాడు. ఏం జరిగిందంటే దేవుడు ఆది మానవుకు చెప్పాడు. ఆది కాండంలో 2వ అధ్యాయంలో చెప్పాడు, నా మాటే వినాలి, ఎవరి మాట వినవద్దు, నేను చెప్పిన మాటే వినాలి. ఒక నిబంధన చేశాడు. అన్ని తినొచ్చు, ఇదిగో ఈ మంచి చెడుల వృక్షఫలం తినకూడదు అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు? దేవుని మాటను బ్రేక్ చేసి ఆ భార్య మాట విన్నాడు. భార్యని ఎవరు శోధించాడు? అపవాది శోధించాడు. అపవాది వాడు మొదటి నుండి పాపం చేస్తున్నాడు. మొదటి నుండి ఎప్పటి నుండి చేస్తాడంటే ఎప్పటి నుంచి ఉన్నాడో నాకు కూడా తెలియదు. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో రాయబడింది, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలు వచ్చారు. దేవుని కుమారులు ఎవరు? అవ్వ ఆదాములు వాళ్ళు వచ్చారు, మొదటి తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళు రాగానే వాళ్ళు 3వ అధ్యాయంలో ఏం చేశారంటే శోధన తీసుకొచ్చాడు. శోధన తీసుకురావటం వల్ల ఏంటంటే వాస్తవానికి మానవుడికి సృష్టించినప్పుడు చాలా మంచి వాతావరణం ఇచ్చాడు. అసలు ఫుడ్ కానీ, తర్వాత మంచి శాకాహారం, పాపం రాకముందు మాంసాహారం లేదు, ఒట్టి కాయగూరలు, పండ్లు, మంచి ఇవన్నీ ఫుడ్ ఇచ్చాడు, మంచి ఫుడ్ ఇచ్చాడు ఆరోగ్యంగా ఉండటానికి. కానీ తర్వాత వచ్చేసింది మాంసాహారం. అయితే అప్పుడు దేవునితో సహవాసంలో ఉన్నాడు. అబ్బాయి ముందే చెప్పాడు, అబ్బాయి నువ్వు ఇదిగో ఈ ఆజ్ఞ కనుక బ్రేక్ అయ్యావనుకో నీకు నాకు కటిప్ అన్నాడు, టెంటోస్ అన్నాడు, సపరేషన్ అయిపోతాం జాగ్రత్త అని చెప్పాడు. కానీ ఆయన ఏం చేశాడు? తన భార్య మాట విన్నాడు. భార్య వింటూ వచ్చి నాకు ఒకళ్ళని నేర్చుకున్నారు. ఇక అతడు అపవాది ఏం చేశాడు? ఇక్కడ దేవుని బిడ్డలను పక్క తీసేసి ఇక అక్కడ వాళ్ళకున్న అధికారాన్ని తీసేసుకున్నాడు. ఎవరు? ఆదాము దగ్గర నుండి అపవాది ముందే ఉన్నాడు కదా, లోకంలో ముందే ఉన్నాడు, వచ్చేసి అధికారం లాగేసుకున్నాడు. ఈ భూలోకంలో అధికారం లాగేసుకోవటం వల్ల ఏమిందంటే ఇప్పుడు నేను అధికారిని అంటున్నాడు. చూసినట్టయితే రోమపత్రిక 5వ అధ్యాయంలో
12వ వచనం 14వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, ఒకని ద్వారా పాపము ద్వారా లోకములో ప్రవేశించింది. 14వ వచనంలో ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలింది. పాపం వల్ల మరణం వచ్చేసింది. అంటే డెత్, సపరేషన్ అయిపోయింది, దేవునికి దూరం అయిపోయాడు మానవుడు. ఇప్పుడు అప్పటికి వచ్చేసరికి ఆ యేసు ప్రభువారు వచ్చేసరికి 4000 ఇయర్స్ అవుతుంది. ఆ 4000 ఇయర్స్ వరకే ఎవరు పరిపాలన చేస్తాడంటే ఈ లోకాధికారి. యేసు ప్రభువారు ముందే చెప్పాడు, ఈ లోకాధికారి ఇక వాడిని నేను బయటికి పంపించేస్తున్నాను అన్నాడు, వాడు త్రోసేయబడతాడు అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చేసి ఎందుకు రావాల్సి వచ్చిందంటే అపవాది యొక్క క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే అప్పుడు లోకమంతా నశించున్నారు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. అప్పటికి మరణం ఉంది, మరణం వేల్తా ఉంది. తిమోతి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనములో మరణము నిరర్ధకము చేయటానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు వచ్చేసరికి ఈ లోకం ఎలా ఉందంటే దుష్ట పరిస్థితి ఉంది. దుష్ట పరిస్థితి అంటే ఏంటి? అందరూ బతుకుతున్నారు మంచిగా, అప్పుడు మంచిగా బతికే వాళ్ళు ఉన్నారు, అప్పుడు చెడుగా బతికే వాళ్ళు ఉన్నారు, మంచి పనులు చేసే వాళ్ళు ఉన్నారు, చెడు పనులు చేసేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అప్పటికి ఇప్పటికి ఇట్లాంటి మార్పు లేదు. అండ్ ఆ అపరాధి ఏమయ్యాడు ఇతను వచ్చాక? ఏంటంటే వచ్చిన ఉద్దేశం, ఆయన వచ్చిన ఉద్దేశం చెప్తున్నాను. ఇక వాళ్ళు మారపోతే మనం ఏం చేద్దాం, కానీ వచ్చిన ఉద్దేశం చెప్తున్నా. అసలు ఎందుకు వచ్చాడు అంటే ప్రస్తుత దుష్ట కాలం నుండి, అంటే చెడుతనము నుండి విమోచడానికి వచ్చాడు. కానీ యేసు ప్రభు వారు వచ్చేసరికి అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒకటేమో గ్రీకులు, ముందు గ్రీకులు, క్రీస్తు పూర్వం 323లో గ్రీకులు, అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచం అంతా జయించుకుంటూ వచ్చాడు. తర్వాత గ్రీకుల తర్వాత రోమిలు వచ్చారు. వీళ్ళు ఎలాంటి వారంటే, మనము చరిత్ర చూస్తే అపోస్తల కార్యాలు 17 అధ్యాయంలో 16 అధ్యాయంలో గ్రీకుల యొక్క స్వభావం తెలుస్తుంది. అదేవిధంగా గ్రీకులు ఏమన్నారంటే, యేసుక్రీస్తు అనుచరులు వచ్చేసరికి చూసి వాళ్ళు ఏమన్నారంటే, ఈ భూలోకాన్ని తలకిందులు చేసే వాళ్ళు వచ్చారన్నారు. ఈ గుండ్ర భూలోకాన్ని ఎట్ట తలకిందులు చేస్తారంటే, వీళ్ళు అపోస్తల కార్యం 16 అధ్యాయంలో రాయబడింది ఏంటంటే, వీళ్ళు దుష్టత్వము నుండి మళ్లించేవారు, చెడు మార్గం నుండి ఒక సత్య మార్గం నడిపించే వాళ్ళని చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ గ్రీకులు ఏమనుకున్నారు, వీళ్ళు భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు, వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారు అని గ్రీకులు అనుకున్నారు. అదేవిధంగా రోమేల పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు చాలా క్రూరులు రోమీలు. రోమా పత్రికలు 1వ అధ్యాయంలో చదివితే వాళ్ళ యొక్క గుణగుణాలు మనకు తెలుస్తాయి. కాబట్టి అప్పటికి భూలోకం అంతా దుష్టత్వంతో ఉంది. ఇప్పుడు మహాభారతము, రామాయణము, ఖురాన్ ఇవి ఎవరు రాశారో మాకు తెలుసు. బైబిల్ని ఎవరు రాశారండి? బైబిల్ ఇది పరిశుద్ధాత్మ చేత అంటే ఎవరు రాశారు అని, ఆయన యేసుక్రీస్తు పుట్టక ముందే ఈ వాక్యాలన్నీ ఉన్నాయి కదా, అంటే ఎవరు రాశారు జస్ట్ తెలుసు. ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు పాత నిబంధన 39 పుస్తకాలు. ఇవి ఈ బైబిల్ మొత్తము 40 మంది వారు అనేక వృత్తులు, డిఫరెంట్ రాజులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, చదువులేని వారు ఉన్నారు, పండితులు ఉన్నారు, చాలా మంది గొప్ప వారు ఉన్నారు. చదువులేని పామర్లు ఉన్నారు, చేపలు పట్టుకునేవారు ఉన్నారు. కానీ వీళ్ళు ఎలా రాశారంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేంపబడి వ్రాస్తూ పోయారు ఇంతమంది. ఎందుకంటే ఇది ఎట్లా సాధ్యమంటే, మీరు బైబిల్ మొత్తం చూడండి, పాత నిబంధనలో 40 మంది వ్రాసిన ఈ గ్రంథము ఏం ఒకటే, యేసుక్రీస్తు వారు గురించి ఈ 40 మంది డిఫరెంట్ కాలాలు కూడా వేరు, ప్రాంతాలు వేరు, వాళ్ళు డిఫరెంట్ వృత్తులు ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు రాస్తారో వాళ్ళకు కూడా తెలియదు. దేవుడు ప్రేరేపిస్తున్నాడు, వ్రాస్తా పోయాడు. దావీదు మహారాజు ఉన్నాడు, ఆయనే రాస్తున్నాడు, ఆయన కూడా తెలియదు. దేవుడి యొక్క ప్రేరణ చొప్పున రాస్తూ పోయారు. ఇది దైవ గ్రంథం, అందుకనే ది హోలీ బైబుల్ అంటారు. ఇది దైవ ప్రేరేపణం, దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపబడిన రాయ గ్రంథము. ఇంకా కొత్తగా ఇందులో యాడ్ చేయడానికి లేదు. ఇక ఓకే, మీరు ఇందాక చెప్పారు కదా, అంటే దేవుడు అది పళ్ళు అవి తినమని అన్నాడు, నాన్ వెజ్ అవి తినొద్దని అన్నాడు. నాన్ వెజ్ అని చెప్పలేదు, అదే అంటే మాంసాహారం మొట్టమొదటి ఇచ్చినప్పుడు శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు. ఓకే, తర్వాత ఏం చెప్పాడంటే
డొమేనియన్ అంటే నీకు సర్వాధికారం ఇచ్చాను అన్నాడు. ఉమ్, పక్షులు, జంతువులు, పురుగులు, చెట్లు, ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ సీజన్ వైజ్ నీకు అప్పుడు ఏం లేదు ఇక. ఉమ్, ఇక మంచి అన్ని అందుబాటులో ఉంటాయి. ఉమ్, మీ ఇష్టం తినమన్నాడు. మీరు ఏలండి అన్నాడు. మీరు పరిపాలన చేయండి, సర్వాధికారం మీకు ఇచ్చాను అన్నాడు. ఉమ్, ఆ సర్వాధికారం అపవాది వచ్చి లాగేసుకున్నాడు అనమాట. ఉమ్, ఆ సర్వాధికారం లాగేసుకున్న అపవాదిని వాడిని జయించి మళ్ళా యేసుక్రీస్తు వారు తీసేసుకున్నాడు. ఉమ్, అది అట్లా నేను వివరణ చేస్తాను. ఉమ్, ఎలా అంటే యేసుక్రీస్తు వారు హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అసలు యేసుక్రీస్తు వారు దేవుడు, దేవుని స్వరూపి, దేవుని తత్వము, దేవుని యొక్క జ్ఞానము అని బైబిల్ తేటగా బోధిస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు చూయించెను. యేసుక్రీస్తు వారు కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్టయితే అదృశ్య దేవుడు ఆయన. యేసుక్రీస్తు అదృశ్య దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆకాశం యందు ఉన్నాయి కానీ, భూమి యందు ఉన్నాయి కానీ, దృశ్యమైన కానీ అదృశ్యమైన కానీ, ప్రభుత్వాలను అధికారములైనను సమస్తము యేసుక్రీస్తు ద్వారా సృష్టింపడ్డాయి. ఆయన ఆది ఉన్నాడు. ఆది అయి ఉండి ఆయన మృతుల నుండి లేచుట వలన, అంటే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట వలన ఆది సంభూతుడు, ఫస్ట్ బోర్న్, ప్రథమ ఫలం యేసుక్రీస్తు వారు. ఆయన సృష్టికర్త, ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ విషయము యేసుక్రీస్తు వారు ఎవరో మీకు, యేసుక్రీస్తు యొక్క దేవుని మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క ప్రతిబింబం, దేవత్వము కలిగిన వాడు. ఆయన ఈ లోకానికి దేవుడైతే ఎందుకు వచ్చాడు అసలు ఈ లోకానికి? చాలామంది ప్రశ్నిస్తారు. ఆయన దేవుడు కదా, మానవుడికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే నేను చదువుతున్నా, చదివి వివరిస్తాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు మానవుడిగా ఎందుకు వచ్చాడు, దేవుడైతే ఎందుకు వచ్చాడు, ఎందుకు వచ్చాడని చాలా మంది ప్రశ్నిస్తారు. ఆయన దేవుడే కదా, ఇప్పుడు దాకా చెప్పుకున్న దేవుడి స్వరూపం, దేవుని తత్వం, దేవుని స్వభావం, సృష్టికర్త. ఆయన వాక్, లోగోస్, ఆయన వాక్ ద్వారా సమస్తం జరిగింది. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడంటే ఇది దేవుని కృప అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త. హెబ్రీ గ్రంథకర్త ఎవరంటే పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. దేవుని కృప ప్రతి మనుషుని కొరకు, భూలోకంలో ఉన్న సమస్త మానవాళి కొరకు. దానికి ఏ భేదం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడికి పక్షపాతం లేదు, దేవునికి పక్షపాతం లేదు. ఎందుకంటే ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం రుచూటానికి వచ్చాడు. ప్రతి టేస్టెడ్ డెత్ ప్రతి మనిషిని కొరకు. ఇందులో మనం మనిషి అనుకుంటే యేసుక్రీస్తు అవసరం. మనం రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అదేవిధంగా పాపల నిమిత్తము యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు చదివి వేస్తారు. ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం రుచి చూశాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువవాడుగా, వాస్తవానికి దేవదూతల కంటే గొప్పవాడు. దేవుని నిత్యుడు. దేవదూతలు అంటే ఆ దూతలకి కూడా దేవుడు ఉన్నాడు ఇంకా పైన. ఓకే, ఇప్పుడు ఈయన దేవదూతల కన్నా తక్కువవాడుగా. ఓకే, మరి అసలు దేవుడు ఎవరు అక్కడ పైన? దేవదూతలుకి దేవుడెవరు? దేవుడు అంటే ఆల్ మైటీ గాడ్. ఆల్ మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడును అన్నాడు. అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాంతో నేను సర్వశక్తి గల దేవుడు అన్నాడు. ఇస్సాకుతో నేను సర్వశక్తి గల దేవుడు అన్నాడు. తర్వాత ఇక్కడ యాకోబుతో అంటే ఇజ్రాయెల్తో ఏమన్నా నేను సర్వశక్తి గల దేవుడు, ఆల్ మైటీ గాడ్. యేసు ప్రభు వారు కూడా ఆయన చెప్పాడంటే, ఇదిగో తండ్రి నేను నీయందు నువ్వు నాయందు ఉన్నలాగున అన్నాడు. దేవుణ్ణి ఎవరు ఎన్నడూ ఎప్పుడు చూడలేదు, ఎవరు రూపం అనేది ఎప్పుడు చూడలే. అస్సలు ఈ రక్త మాంసాలతో దేవుని చూడలేదు. చూస్తే చచ్చిపోతారు. అసలు ఈ కళ్ళు సరిపోవు. అంత ఎన్నో సూర్యుల కంటే తేజస్వి, జ్యోతిర్మయుడు ఆయన జ్యోతిర్మైన ఆ దేవుడు ఆ శ్రేష్టమైన ఆ యొక్క వరాన్ని అంటే యేసుక్రీస్తు వారిని మనకి ఇచ్చాడు, అనుగ్రహించాడు ఈయన. అందుకనే పౌలు గారు అంటాడు, చెప్పచక్యంగానే ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం అంటాడు. థ్యాంక్స్ బీ టు గాడ్. యేసుక్రీస్తుని ఈ లోకానికి అనుగ్రహించటమే మనకు గొప్ప వరం.
ఆ వరం ఏం చేశాడంటే, నేను కంటిన్యూ చేస్తానమ్మా, ఏంటంటే ఈ మనుషులందరి కొరకు వచ్చాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువ అడగ వచ్చాడు. దేవదూతలాగా రాలా యేసు ప్రభు వారు. దేవదూతలకు మరణం లేదు, దేవదూతలకు రక్తమాంసాలు లేవు, దేవదూతలకు శ్రమలు ఉండవు. దేవదూతలు మనకు పరిచర్య చేసేవాళ్ళు. ఇప్పుడు నా చుట్టూ కూడా దేవదూతలు ఉంటారు, నేను చూడలేను. దేవదూతలు మన చుట్టూ ఉంటారు, నా ఒక్క కాదు, మన అందరి చుట్టూ ఉంటారు దేవదూతలు. అంటే వాళ్ళు దాంట్లో అదృశ్యులు, వారు అదృశ్యులు. అంటే బైబిల్ రాసిన వాళ్ళు దాంట్లో మెన్షన్ చేశారా? బైబిల్ కాదు, మనకి బైబిల్లో ఉంది ఆ సంగతి. వాళ్ళ అదృశ్యులు. ఒక సందర్భంలో ఒక ప్రవక్త అడుగుతాడు, ఒక ప్రవక్తని భయపడతా ఉంటాడు. భయపడుతున్నప్పుడు ఆయన అడుగుతాడు, ప్రవక్త చెప్తాడు, ఈయన కళ్ళు తెరువు అన్నప్పుడు చూసినప్పుడు ఎంతో మంది దేవదూతలు ఉన్నారు ఆ చుట్టూ. భయపడే అవసరం లేదు. కాబట్టి నేను ఆ టాపిక్లోకి వెళ్ళటలేదు, వాళ్ళ పేర్లు అటు మళ్ళీ వివరణకి వెళ్ళటలేదు. మనం టాపిక్లో చూద్దాం. దేవదూతలకి మరణం లేదు, దేవదూతలు అదృశ్యులు, వారికి ఆకుదప్పులు లేవు, వాళ్ళకి శ్రమలు లేవు. వాళ్ళు రక్షించే కార్యక్రమం ఆ డ్యూటీ వాళ్ళది కాదు, వాళ్ళు మనకు పరిచర్య చేయటానికే ఉన్నారు. కాబట్టి ఎందుకు రావాల్సి వచ్చిందంటే దేవదూతల కంటే కొంచెం తక్కువగా. ఏబీ పత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణ ద్వారా నశింపజేయటకు జీవితకాలం అంతే మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. అందుకు రావాల్సి వచ్చింది దేవుడు. దేవుని స్వరూపి, దేవుని తత్వం, వాక్కు, సృష్టికర్త ఆయనే. ధర్మశాస్త్రం ఇది ఇచ్చింది. సో ఆయన పుట్టాక ఆయనను ఫాలో అయిన వాళ్ళు, వాళ్ళ జీవన శైలిలో, వాళ్ళ బిహేవియర్ లో మార్పులు వచ్చాయా? ఎస్, వచ్చినాయి. చాలా వచ్చిన వాళ్ళు అనిపిస్తారు, వచ్చినాయి కాబట్టి నేను మీ ఎదుటి నిలబడ్డా. వాస్తవానికి అప్పటి వరకు అంటే అంత పాపాలు జరుగుతూ ఉన్నాయి, అసలు జీవితం అలా బతకడం అలా కాదు అని మీరు అన్నారు కదా. యేసుక్రీస్తు పుట్టక ముందు పరిస్థితులు వేరే. యేసుప్రభువారు శరీరధారికి వచ్చింది 2000 సంవత్సరాలు. అంతకు ముందంతా కూడా మొత్తం చెడు అంతా జరుగుతుంది, పాపం ఉంది. ఆ తర్వాత క్రీస్తు పుట్టినాక పుణ్యం వచ్చిందా? మొత్తం మార్పు వచ్చిందా? రాదు. అక్కడ ఏం రాయబడింది? తనకిష్టమైన వారు ఎందరూ అంగీకరించేదిరో, ఎందరూ అంగీకరిస్తారో వాళ్ళకే కలుగుతుంది. అంగీకరించిన వాళ్ళకి అట్టొచ్చింది. అంగీకరించి అక్కడ తేటగా రాయబడింది. నమ్మి విశ్వసించిన వాళ్ళు, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం వాక్యానికి విధేయులైన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. ఇది నాకు అర్థం కాదు. క్రీస్తు రక్తంలో కడగడం, క్రీస్తు అసలు రక్తం ఏంటి, కడగడం ఏంటి? అంటే పాపాలు చేసేసి ఎన్ని పాపాలైనా చేయొచ్చు, ఆ తర్వాత క్రీస్తు రక్తంతో గడుక్కుందాలే పాపాలు పోతాయి అని కూడా పాపాలు చేసే వాళ్ళు ఉంటారు కదా. అసలు ఏంటండి ఇది నాకు అర్థం కాదు. క్రీస్తు రక్తం అంటే ఆ రక్తం నేను కూడా అడిగాను, మాకు కూడా తెలియక ప్రభులోకి వచ్చిన కొత్తలో నేను ఒకప్పుడు ఎరగని పరిస్థితే, నేను సైన్యంలో చేశాను ముందుగా చెప్పానమ్మా. కనుక నాకు ఎరగదు ఆ పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను కొత్తగా క్రైస్తవుడైన కొత్తలో అడిగాను వీళ్ళని. నేను కొంతమంది అడిగితే అసలు క్రీస్తు రక్తంలో ఎట్ట కడగబడతారు, అసలు క్రీస్తు రక్తం ఎలా పాపాలు తీసివేయబడతాయి అని అడిగినప్పుడు నాకు అప్పుడు కూడా సరైన సమాధానం దొరకలేదు. ఇప్పుడు క్రీస్తు రక్తాన్ని గురించి ఎట్లా కడిగివేయబడతాయి, ఎట్లా పాపాలు తీసివేయబడతాయి ఇప్పుడు నేను తేటగా తెలియజేస్తాను. ఎలాగంటే క్రీస్తు రక్తము వాస్తవానికి యేసు ప్రభువారు శిలువ మీద 6 గంటలు కఠోరమైన శిక్ష, అంటే కఠోరమైన శిలువ మరణం, మామూలుగా మరణం కాదు అది. ఈ మేక చేతుల మీద అందరు ఇక్కడ అంటారు కానీ నేనైతే ఇక్కడ నమ్ముతా. ఎందుకంటే అదైతే చేసికి వచ్చింది, ఇక్కడ కొట్టుంటారు. అది కూడా ఆ శిలువ అంటే 2 చెక్కలు కాదు, మ్రాన్ మీద యేసు ప్రభువును వేలాలు తీసింది. మ్రాన్ మీద అని బైబిల్ రాయబడింది, మ్రాన్ మీద వ్రాయబడ్డాడు. మ్రాన్ మీద శిలువ మరణం అనేది శాపగ్రస్తుడైన ఉంది. కాబట్టి ఆ శాపకరమైన అలాంటి ఆ శిలువ మరణాన్ని యేసు ప్రభువారు అనిపించాడు. ఎందుకు అనిపించాడంటే మానవాళిని వాళ్ళ నీతిమంతులు తీర్చడానికి ఆయన మన నిమిత్తం ఆయన శిలువ మీద పాపముగా చేయబడ్డాడు. అయితే ఆ శిలువ మీద కార్చిన ఆ శిలువ రక్తము, ఆ రక్తం ప్రతి పాపాలను కడిగేస్తుంది. ఎలా కడిగేస్తుంది అంటే అది రోమాపత్రికలో 6వ అధ్యాయంలో 3 నుండి 6 వచనాల్లో తేటగా రాయబడింది. యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన మరణంలోనికి పాలు పంపుతాడని మీరు ఎరగరా? యేసుక్రీస్తు మరణంలోనికి బాప్తిసం పొందిన వారు క్రీస్తు ఐక్యం కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో బాప్తిసం పొందిన వారు
ఆ యొక్క ప్రాచీన స్వభావం సిలువేయబడ్డారు. యేసుక్రీస్తు ఆ యొక్క మరణ సమాధి పునరుద్ధానంలో బాప్తిసం పొందిన వారు నూతన జీవం పొందటానికి వచ్చారు. కాబట్టి ఆ యొక్క బాప్తిస కార్యక్రమంలో యేసు ప్రభు వారు శిలువ మీద మరణించిన ఆ 5-6 లీటర్లు ఉండొచ్చు ఒక మనిషి యొక్క రక్తం. ఆ రక్తం ఏం చేసిందంటే ఈ మనుషులు సర్వమానికి ఎట్లా సరిపోయిద్ది అంటే ఆయన మరణ సమాధి పునరుద్ధానంలో బాప్తిసం పొందినప్పుడు ఆ నీళ్ళలో ముంచి లేపినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే ఇదొక సమాధి కార్యక్రమం. ఏది బాప్తిసం అనేది ఇది సమాధి అంటే ప్రాచీన స్వభావం చేయబడి, అంతకుముందు నా ప్రాచీన అలవాట్లు ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ ఆ సమాధిలో పాతి పెట్టబడి ఇప్పుడు నేను కొత్తగా జన్మించిన శిష్యువలే కొత్త జన్మ నేను జన్మించిన వాడే కొత్తగా పిల్లవాడు ఏ విధంగా వస్తాడో ఆ నవీన స్వభావంతో వస్తున్నారు. ఇంకా నాకు ఆ ప్రాచీన స్వభావం లేదు. ఇక అక్కడ ఆ చచ్చిపోయిన వాడు ఒక మనిషి చచ్చిపోయినాక ఇంకా ఎంత కొడితే చచ్చిపోయిన వాడు చచ్చిపోయి ఉన్నాడు. అలాగే పాప జీవితం ఆ యొక్క బాప్తిసం మందు చచ్చిపోవాలి. అది కోమాలు ఉండకూడదు. కోమ అంటే మళ్ళీ బతుకుతాడు. నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు రక్తం అని మామూలుగా చర్చిలో రక్తం అంటారుగా, ఏంటది? యేసు రక్తం అంటే ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధానములో క్రీస్తుతో కూడా ఐక్యమైనప్పుడు బాప్తిసం ఇచ్చే వ్యక్తి, బాప్తిసం తీసుకునే వ్యక్తి ఉంటాడు. ఇందులో 3వ వ్యక్తి వస్తున్నారు. ఎవరంటే క్రీస్తు రక్తం వస్తుంది. ఆ రోమపత్రిక 6వ అధ్యాయము 3 నుండి 6 వచనాల్లో ఆ తాత్పర్యం ఉంది. ఎప్పుడైతే యేసు క్రీస్తు ఆయన మరణ సమాధి పునరుద్ధానంలో క్రీస్తు ఐక్యత అయ్యామో యేసు రక్తము టచ్ అవుతుందమ్మా. ఇది ఆత్మీయ విశ్వాస మూలంగా అది. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఇక పాపానికి లేదు. పౌలు గారు అంటాడు, నేను శరీరంలో దాని ఇచ్చలతో దురాశలతో సిలువేయబడి ఉన్నాను. యేసు ప్రభు సిలువేయబడ్డాడు. ఇక 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 పాపానికి తావులేదు. ఇక నా దగ్గర అంటే ఒక మనిషి తప్పులు పాపాలు చేయొచ్చా ఆ తర్వాత యేసు రక్తంతో కడగబడ్డానికి అవకాశం లేదు. ఎందుకంటే యోహాను భక్తుడు అంటాడు, యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయములో అంటాడు, మీరు అప్పుడు ఆ రోజుల్లో వీళ్ళే ఉన్నారు. ఎవరు? రోమీలు ఉన్నారు, అంతకుముందు గ్రీకులు ఉన్నారు. దేవుడు ఎక్కడ ఉంది, పాపం ఎక్కడ ఉంది అనే ఆలోచన టైంలో భక్తుడైన అపోస్తుడైన యోహాను అన్నాడు, పాపం అనేది ఉంది. పాపం అంటే ఎట్లా అంటే ఆ పాపాన్ని తీసివేయచ్చు. ఎట్లా అంటే యేసు రక్తం ప్రతి పాపాలను కడిగి వేస్తుంది. ఏ విధంగా అంటే ఆయన వెలుగులో ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్. యేసు ప్రభువారు చెప్పాడు, ఐ ఆమ్ ది లైట్ అన్నాడు, ఐ ఆమ్ ది లైఫ్ అన్నాడు, ఐ ఆమ్ ద ట్రూత్ అన్నాడు. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం దేవుడు వెలుగు. కాబట్టి దేవుడు వెలుగు ఎవరు చూడలేము మన కళ్ళతోటి. అగోచరుడైన నిత్యుడు కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచినప్పుడు యేసు రక్తము ప్రతి పాపాలు కడిగేస్తుందప్ప. ఇది ఇందాక మనం ఫస్ట్ స్టెప్ ఎక్కడ తీసుకున్నాము? రోమాపత్రికలో 6వ అధ్యాయంలో అక్కడ మరణ సమాధి పునరుద్ధానంలో యేసుక్రీస్తు రక్తం మనకు టచ్ అయింది. ఆత్మీయంగా ఐక్యమైపోయాం కదా, క్రీస్తు ఐక్యమైపోయాం. ఆయనకి క్రీస్తు సంబంధం ఒక విధంగా చెప్పాలంటే ఆత్మీయంగా యేసుక్రీస్తు బంధం ఏర్పడింది. ప్రధానం చేయబడ్డాం. క్రీస్తు బంధం ఏర్పడింది. క్రీస్తు శరీరంలో చేర్చబడ్డాం. క్రీస్తు శరీరంలో చేర్చబడి క్రీస్తు యొక్క రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన దేవుని కుడిపార్శ్వ ఉన్నాడు, మనం భూలోకంలో ఉన్నాం. ఇప్పుడు మనం దేవుడు వెలుగు కాబట్టి మనం వెలుగులో నడిచినప్పుడు యేసు రక్తం పనిచేస్తుంది. వెలుగులో పోకుండా చీకట్లో నడితే యేసు రక్తం పనిచేయదు. చీకట్లో నడిచి ఆ లోకమంతా తిరిగి వచ్చి అక్కడక్కడ అవి చేసి వచ్చి ఏడకొచ్చి యేసు రక్తంతో నా పాపాలు కడిగేటే అది కాదు. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయండి. నేను చాలా చూసా. అంటే అది ఒక ఫన్నీగా పోతోంది అనమాట. అంటే క్రీస్తుని దేవుడిగా కొలుస్తారు చాలా మంది, కానీ కొంతమంది చేసే చేష్టల వల్ల అంటే నవ్వుల పాలవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. క్రైస్తవ మతం కూడా మొత్తం అప్పుడే ఏదైనా మ్యాజిక్ చేసేయడం, అప్పుడే మొత్తం ఏదైనా రోగాలు వచ్చిన వాళ్ళు హెల్దీగా అయిపోవడం, ఇవన్నీ కూడా నిజంగా అలాంటివి జరుగుతాయా? అసలు ఏంటి ఈ వీడియోస్? ఇవి అనుభవించే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వీళ్ళు చేసేదంటే కొంతమంది, అందరు కాదు, కొంతమంది యేసు రక్తం ప్రతి పాపాలు కడిగి వేస్తుంది. ఖచ్చితం, ఇందులో డౌటే లేదు. మనం వెలుగుల ప్రకారం వెలుగు నడిచినప్పుడు యేసు రక్తం మన పాపాలు కడిగేస్తూ ఉంటే తన యొక్క స్వరూపంలో వెళ్తూ ఉంటాం. ఒకటే. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏం చెప్పారు మీరు?
హా, ఈ సోషల్ మీడియా పాస్టర్స్ వాళ్ళందరూ ఆ. యేసు ప్రభు వాక్యం చెప్పేయడం, వాళ్ళు సెట్ మొత్తం హెల్దీగా అయిపోవడం ఆ, అట్లా చేస్తూ ఉంటారు. అప్పటికప్పుడు హెల్దీ అవుతున్నారని చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఆ, అదంతా ఫేక్ అని. ఆ, సో ఎందుకు అట్లా కరెక్ట్. చేస్తూ ఉన్నారు పాస్టర్స్? ఏందంటే వాళ్ళ గురించి యేసు ప్రభువారు ముందే చెప్పాడు. వాళ్ళ గురించి ఆ, కూడా ఆ, చెప్పారు. చెప్పాడు. ఉమ్, మత్తయి సువార్తలో 7వ అధ్యాయం చెప్తాను, చదివి చెప్తా మళ్ళీ. ఎందుకంటే నేను ఒక విధంగా తేనెతుట్టి గదిలించినట్టే అందరూ తేనెతుట్టి మీద తేనె వాక్యం, దేవుని వాక్యం తేనె, ఇందులో ఏమి లేదు. కొద్దిగా కొంతమంది కూడా ఇబ్బంది కలగవచ్చు, కానీ నేను సత్యం ఉన్నది ఉన్నట్టే ప్రకటిస్తా. యేసు ప్రభు వారు కూడా ఆయన బోధించేటప్పుడు మోహడం లేకుండా బోధించాడు, దేవుని మార్గం తెల్లగా బోధించాడు, సత్యమే చెప్పాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఇలాంటి టీం గురించి ముందుగానే చెప్పాడు. చదువుతున్నాను. యోహాను సువార్త మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో నుండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయు ప్రతివాడు ఆ దినమున అనేకులు వచ్చి నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామన దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామన అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పండి అని వారితో చెప్పాడు. ముందుగానే చెప్పాడు. ఉమ్, బైబిల్ మొత్తం చెబుతుంది. కొంతమంది నిమిత్తము ఆయన నామం కూడా అవమానపరచబడుతుంది. అపోస్తల బోధలో చెప్పారు. ఉమ్. ఈ మధ్య కొంతమంది, కాలంలో అందరు అదే. కాదు, కొంతమంది. ఓకే. కొంతమంది అలా ఆ, చేస్తున్నారంటారు. అదే. ఇంకా ఈ మధ్య కాలంలో కొత్తగా ఏంటంటే హిందూ ఫెస్టివల్స్ అన్నీ కూడా క్రిస్టియన్స్ జరుపుకుంటూ బతుకమ్మ పండగ అని యేసు ప్రభువుని పెట్టి బతుకమ్మ చేస్తున్నారు. ఆ, మళ్ళీ దాన్నేమంటారు, ధ్వజస్తంభం పెట్టేసి అంటే ఇవన్నీ హిందూ కల్చర్. హిందువులు చేస్తారు ఇవన్నీ గూడా. ఆ, టెంపుల్‌లో ధ్వజస్తంభం పెట్టడం గాని, బతుకమ్మ ఫెస్టివల్ కానీ, సంక్రాంతి, దీవాళి ఇవన్నీ కూడా ఆ. హిందువులకు Yes. సంబంధించింది. ఇప్పుడు క్రిస్టియన్స్ అవన్నీ నమ్మరు. ఆ, అలాంటప్పుడు వాళ్ళ ఫెస్టివల్స్ లాగా హిందువుల్లాగా ఆ. వీళ్ళు యేసు ప్రభువునితో ఫెస్టివల్స్ చేసుకోవడం ఏంటి? యేసు ప్రభువుని బెట్టి. కానీ దేవుడు ముందే చెప్పాడు, హ్మ్. ఆ విధంగా మీరు వాళ్ళలాగా చేయొద్దని దేవుడు ముందుగానే చెప్పాడు. వాళ్ళు చేసినట్టుగా హ్మ్. మీరు చేయొద్దని చెప్పాడు, ముందుగానే చెప్పాడు. తర్వాత ఏంటంటే ఉదాహరణకు ఇందాక మీరు చెప్పారు, ఎవరో ఎక్కడో చేస్తున్నారు విజయవాడలో అని చెప్పారు కదా. హ్మ్. అంటే వీధులలో తిరుగుతూ ఆ, మా మతంలోకి మారండి అని చెప్తూ ఉన్నారు. ఆ, మతం మీద నమ్మకం ఉంటే వాళ్ళే మారతారు కదా! ఆ, ఎందుకు అనవసరంగా ఇక్కడ క్రైస్తవుల అంటే దేవుణ్ణి అది చేస్తూ ఉన్నారు వాళ్ళు. మారండి, మారండి అని ఎందుకు? ఇందులోకొస్తేనే దేవుడు మిమ్మల్ని మంచిగా చూస్తాడు, మీకున్న కష్టాలు తొలగిపోతాయి అని. ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు గదా! వాళ్ళకి నమ్మకం వస్తే వాళ్ళే మారతారుగా. వాళ్ళే వస్తారు. ఆ! ఇప్పుడు ఇలా చెప్పొచ్చా? అంటే ఏంటంటే ఇలా మారమని చెప్పొచ్చా? యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, ఎందుకు చెప్తున్నారంటే అది కూడా చెప్తానమ్మా. యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధారణ అయిన తర్వాత ఆయన శిష్యుని పిలిచి మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. ఇందాక అధికారం ఉందని చెప్పానే, ఆ విషయం చెప్పలేదు నేను. ఏది చదివే కానీ చెప్పలా. ఎవరు అపవాది రూలింగ్ చేస్తున్నాడు, ఆ మరణాన్ని జయించటానికి యేసుక్రీస్తు వచ్చి అపవాదిని జయించాడు 14వ వచనంలో. అందుకోసం ఆయన శరీరధారికి వచ్చాడు. హ్మ్. అయితే యేసు ప్రభువారు అపవాదిని జయించాడు. సాతాను జయించి అధికారం లాగేసుకున్నాడు. హ్మ్. ఇచ్చే అధికారం అన్నాడు. అప్పుడు బాగొట్టుకున్నాడు కదా, మొదటి మనిషి బాగొట్టుకున్నాడు కదా అధికారం. హ్మ్. ఆదాం బాగొట్టుకున్నాడు హ్మ్. అధికారం. 4000 సంవత్సరాలు అపవాది చేస్తున్నాడు రూలింగ్. హ్మ్. ఇప్పుడు యేసు ప్రభువారు మరణ సమాధి పునరుద్ధానం తర్వాత అధికారం తీసేసుకున్నాడు. హ్మ్. తీసేసుకొని ఇక అపవాదిని అంటాడు, ఇచ్చే తాళాలు ఇచ్చే అన్నాడు. ఇచ్చే అధికారం ఇచ్చే తీసుకున్నాడు. హ్మ్. తీసేసుకున్న తర్వాత మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 18 నుండి 20 వచనాల్లో అప్పుడు ఆయన అంటాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. హ్మ్. అధికారం లాగేసుకున్నాను అన్నాడు. ఎందుకంటే ఇది కూడా చెప్పాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడై ఉన్నాను. హ్మ్. పరలోకం యొక్క పాతాళం యొక్క తాళ చెవులు నా స్వాధీనం వచ్చేసి అన్నాడు. పరలోకులు అధికారం పొందాడు. పాతాళం చనిపోయిన తర్వాత ఉంటారే పాతాళంలో, అక్కడ అధికారం పొందాడు. తర్వాత భూలోకులు అధికారం పొందాడు. అధికారం పొందిన తర్వాత ఇదిగో నాకు అధికారం పొందాను. కాబట్టి శిష్యులు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు.
తర్వాత చూసినట్టయితే తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మలోకి బాప్టిజం అని చెప్పాడు. తర్వాత శిష్యులు చేయమన్నాడు. శిష్యులు సువార్త ప్రకటించారు. సువార్త ఏంటంటే నమ్ము వారికి రక్షణ కలుగజేస్తుంది. ముందే చెప్పుకున్న లోకమంతా రక్షణ లేని స్థితిలో, నశించిన స్థితిలో ఉన్నారు. యేసు ప్రభువారు వచ్చింది అదే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆ నశించుచున్న ఆత్మల గురించి ప్రకటన చేస్తూ ఉంటారు. పౌలు గారు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అనమాట. అందుచేత నా సహోదరులు, నా ఫ్రెండ్స్ కూడా చెప్తా, నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఒకప్పుడు అక్కడి నుంచే కదా ఇటు వచ్చింది. నా సహోదరులు క్రైస్తవేత్తలు గారు వాళ్ళు కూడా చెప్తా, బ్రదర్, డియర్ ఫ్రెండ్, నువ్వు ఎంతో నా స్నేహితుడివి, నేను యథార్థం చెప్తున్నాయా. ఇది యేసు ప్రభు వారు చెప్పాడు, నేనే సత్యము మార్గము జీవం అన్నాడు. ఇది సత్య మార్గము, రండి అని చెప్తా ఉంటా. నేను అనే మాటనే స్వార్థం, మేము మన అని అనాలి. నేను అంటేనే అందులో స్వార్థం ఉంది. మరి ఎందుకు మనకి బైబిల్లో నేను నేను నా నా అనే స్వార్థం కనిపిస్తుంది? అది దేవుడికి మాత్రమే చెందుతుంది, ఓన్లీ గాడ్. ఓకే, ఇతర మతాలకి రెస్పెక్ట్ ఇవ్వాలని అది అంటే భగవద్గీతలో ఉంది, ఖురాన్ లో ఉంది. మరి వాట్ అబౌట్ ఇన్ బైబిల్? నాకు నేను ఎప్పుడు వాటి జోలికి పోలేదమ్మా, నాకు తెలియదు. బైబిల్లో ఇతర మతాలకు సంబంధించి ఏముంది అంటే, బైబిల్లో ఏముందంటే అందరినీ ప్రేమించండి. యేసు ప్రభు వారు చెప్పింది ఏం చెప్పాడంటే, లవ్ గాడ్, లవ్ అదర్స్, ప్రేయర్ ఫర్ ఆల్. యేసు ప్రభు వారు చెప్పింది ఇది, అందరినీ ప్రేమించండి. దేవుని ఎట్ట ప్రేమించాలి? నీ పూర్ణ ఉదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నువ్వు పూర్ణ వివేకంతో. నీ దేవుడైన యోహాను ఆల్ మై దేవుడు అంటే ఆల్ మైటీ గాడ్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఆయన్ని ప్రేమించాలి. ఫస్ట్ పాయింట్ యేసు ప్రభువు అదే చెప్పాడు, ప్రేమ చెప్పాడు. ప్రేమ తర్వాత ఇతరులు ప్రేమించండి, అందరినీ ప్రేమించండి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ఈ వాక్యాలు మేము కూడా విన్నాము. కాకపోతే ఇది ఫాలో అయ్యేది ఓన్లీ ఇతర కంట్రీస్ లోనే. ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ అంటే హిందువుల నుంచి క్రిస్టియన్స్ గా మారిన వాళ్ళు, వాళ్ళకి ఎక్కువగా ఫీలింగ్ గా ఉంటుంది. అంటే వాళ్ళకి అది కోపము, పగ, ఇతర మతాలంటే ఉంటుంది. అదే మళ్ళీ ఇతర దేశాలలో ఉన్న క్రిస్టియన్స్ కి ఆ ఫీలే ఉండదు. ఇతర మతాలకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. కరెక్ట్ అమ్మా. ఎందుకు ఇక్కడ అట్లా మారుతున్నారు? క్రీస్తు ప్రేమ కలిగిన వాళ్ళు అందరిని ప్రేమించాలి. యేసు ప్రభు అదే చెప్పింది, లవ్ అదర్స్ అన్నాడు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళు శత్రుల కొరకు కొండ మీద ప్రసంగంలో అదే చెప్పాడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, శత్రుల కొరకు ప్రార్థన చేయండి, అందరి కొరకు ప్రార్థన చేయండి. నిన్ను వల్ల నువ్వు వచ్చావు, సేపులో ఉన్నావు, వాళ్ళు నశించిన ఆత్మలో, వాళ్ళ గురించి కూడా ఆశించు. రేపు అతను అడగవచ్చు నన్ను, ఏమయ్యా నువ్వు ఆ రోజు నాకు సరిగ్గా చెప్పలేదు, నువ్వే దేవుని కుడి పార్శ్వాన ఉన్నావు, నేనే ఇక్కడున్నాను. అంటే క్రీస్తున్నాడు, క్రీస్తు పక్కన అంటే ఆ మాట ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడి పక్కన కురిసివారు క్రీస్తున్నాడు. ఆ వచ్చేవాళ్ళు అందరూ ఇక ఆ పక్కనే ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు దేవుని ఎరగినప్పుడు 0గా ఉన్నాను, ఇప్పుడు ఆ 1 అంకేసాను. 1 పక్కన కుడి పక్కన పెడితే ఆ 1కి 0 కలిపితే ఏమైంది? 10 అవుతుంది. దాని పక్కన ఒకటి కలిపితే 100 అవుతాయి. అట్లా కలుపుకుంటూ పోయాం. అదే ఎడమవైపు ఉంటే ఏమైందంటే 0కు నో వాల్యూ. ఒకప్పుడు 0 నుండి ఇక్కడ హీరో అవుతాడు క్రీస్తునందు ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇతరులు ద్వేషించకూడదు. ద్వేషం మంచిది కాదు. దేన్ని ద్వేషించాలి? దేవుడు కూడా ఎప్పుడు ఇతరులు ద్వేషించలా. తక్కువ చేసి చూడడం, తక్కువగా మాట్లాడడము అలా. దేవునికి అసలు దేవుని స్వభావం ఏంటంటే, తండ్రిని దేవుడు కుమారుడు గురించి అంటాడు, దేవా నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి అంటాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. రోమా పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో దేవునికి కోపము దేని మీద కోపం ఉంటుందంటే, దుర్నీతి మీద, సత్యంను అడ్డగించే వారి మీద, భక్తిహీనత మీద దేవునికి కోపమే కానీ దేవునికి ఏ నరుని మీద కోపలేదు. మనుషులు సృష్టించి వాళ్ళు తీసుకెళ్ళి నరక వేసే కార్యక్రమం దేవుని ఉద్దేశం కానే కాదు. అదేవిధంగా ఆయన శిష్యులు కూడా, ఆయన ఫాలోవర్స్ కూడా క్రీస్తు ఏ విధంగా నడుచుకున్నాడో ఆయన అడుగు జాడల నుంచి, ఇక ఆఖరిలో ఆయన అడుగు జాడల నుంచి పోయాడు. ఆయన అడుగు జాడలు, ఆయన యేసుక్రీస్తు వారు ఏ మాదిరి చూపించాడు? ఆయన ప్రార్థన నేర్పాడు, విధేయత చూపించాడు, ఆయన తగ్గింపు చూపించాడు, తర్వాత క్షమాపణ చేయించాడు. తర్వాత ఎంత తగ్గింపు అంటే ఒక మినిస్టర్గా వచ్చాడు. ఒక మినిస్టర్ అంటే ఒక నాయకుడికి వచ్చాడు.
పరిచయం చేయటానికి వచ్చాడు. మత్తయి సువార్తలో 20:28, మార్కు సువార్త 10:45లో ఒక మినిస్టర్ ఏం చేస్తాడు? మన గల్లీ నుండి ఢిల్లీ వరకు సమస్యలు తీసుకెళ్తాడు. ఇక్కడ సమస్యలు తీరకపోతే ఎట్లా కాదురా భాయ్, మనం పోయి ఢిల్లీలో కూర్చోవాలి, అప్పుడు కానీ మన సమస్యలు తీరవంటారు నాయకులు. ఆ విధంగా యేసు ప్రభువారు ఈ లోకానికి ఒక నాయకుడిగా వచ్చాడు. నాయకుడు వచ్చి తగ్గించుకొని ఈ సమస్యలు, ఇక్కడ సమస్య ఏంటి? భూలోకంలో సమస్య పాపం సమస్య. ఈ పాపాన్ని తీసివేయటానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఒక నాయకుడికి వచ్చాడు, నాకు బాస్కి రాల. వాస్తవానికి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, బాసుల కంటే పెద్ద బాసు అయాం అన్నాడు, నేనే అన్నాడు. రైట్, థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు చెప్పారు. అన్నాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.